హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి హీరోని చూపిస్తున్నారు. తను కుండ్లోన్ క్లాన్ కి చెందినవాడు అని తెలిసింది కదా. దాన్ని హీరో తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తండ్రి లాంటి మాస్టర్ తనని ఇలా వాడుకున్నాడు అని తెలిసి తను చాలా బాధపడుతూ ఉన్నాడు. లీసన్, ఇంకా ఎంతసేపు? ఓయ్ మాస్టర్, ఏంటి జోక్ చేస్తున్నావా? నేను గంటనైతే కంట్రోల్ చేయగలను, కానీ ఈ గాలిని ఎలా కంట్రోల్ చేయాలి? ఇదిగో ఇలాగా. సరే సరే, నేను ట్రై చేస్తాను. ఓకే, ట్రై చెయ్యు, కానీ 2 గంటల లోపు కంప్లీట్ చేయాలి, లేకపోతే నేను నిన్ను పనిష్ చేస్తాను. ఓయ్ మాస్టర్, ఈ ఊర్లో ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ వదిలేసి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు? దానికి ఏమైనా కారణం ఉందా అని అడుగుతూ ఉన్నాడు. దాని గురించి ఇప్పుడు థింక్ చేస్తూ, మీరు నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది అని అనుకుంటూ వర్షంలో తడుస్తూ కూర్చుని ఉన్నాడు. అంతలో యూలి గొడుగుతో అక్కడికి వచ్చి, లీసన్, నువ్వేం బాధపడకు, నీకు తోడుగా నేనెప్పుడు నీతోనే ఉంటాను. ఇప్పుడు యూలి ప్రిన్స్ మోని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. అంతలో బాటో బయటికి వచ్చి ప్రిన్స్ మోకి హెల్త్ బాలేదని చెప్పి యూలిని లోపలికి అలో చేయడం లేదు. ప్రిన్స్ మోకి ఏమైంది? అదంతా మీకు అనవసరము. ప్రిన్స్ మో మిమ్మల్ని చూడదలుచుకోవడం లేదు. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మళ్ళీ దయచేసి ఇక్కడికి రాకండి అని అంటున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నారు. బాటో ఆ విషయాన్ని ప్రిన్స్ మోకి చెప్తున్నాడు. ఓహో, వాళ్ళు వెళ్ళిపోయారా? నాకు ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది, కానీ మీ హెల్త్ పొజిషన్ చాలా దారుణంగా ఉంది. నాకేం కాదు, తన జ్ఞాపకాలతోనే నేను ఈ జీవితాన్ని గడిపేస్తాను అనేసి ప్రిన్స్ మో యూలీతో గడిపిన మెమరీస్ అన్నిటినీ తలుచుకుంటూ చివరగా ఒకసారి యూలీ పేరుని పిలుస్తూ కళ్ళు మూస్తున్నాడు. బాటో ప్రిన్స్ మో చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యూలీ లీసన్ దగ్గరికి వచ్చి, మనం డ్రాగన్ కింగ్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేద్దామా? అందులో నీకేం అభ్యంతరం లేదు కదా? లేదు, నాకేం ప్రాబ్లం లేదు. డ్రాగన్ కింగ్ నాకు అంకుల్ అవుతాడు. పైగా మా అమ్మని చంపింది నా మాస్టర్నే. నాకిప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. లాంగ్ వే, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అని లీసన్ అడుగుతూ ఉంటే, నేను ఇంక మీతో రావడం లేదు. ఏం, ఎందుకు రావు? ఎందుకంటే నాకు కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది. లాంగ్ వే, లాంగ్ వే. నువ్వు నిజంగానే కాస్త విచిత్రమైన పర్సన్ వీరా. సరే, ఇంతకీ నువ్వు ఎప్పుడు బయలుదేరబోతున్నావు? త్వరలోనే బయలుదేరుతాను. అంతలో ఒక గార్డ్ అక్కడికి వచ్చి లీసన్ ని చూడ్డానికి ఎవరో వచ్చారని అంటున్నాడు. ఎవరా అని చూస్తే లీసన్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వస్తున్నారు. హే మిత్రమా, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానురా. అరే, ఈమె ఇక్కడేం చేస్తుంది? వెంటనే పియాన్ రన్ తన ఖడ్గాన్ని తీసుకుని యూలీని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే, కాస్త ఆగమ్మా లీసన్, ఈమె వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపేసింది. అదేమీ తను చేయలేదు, అదంతా చేసింది ఫెంగ్ బాడీలో ఉండే డ్రాగన్ కింగ్ యొక్క డీమన్ సోల్. అదే అలా చేసింది. ఓహో, అందువల్లే ఫెంగ్ క్రౌన్ ప్రిన్స్ ని ఫోర్స్ చేసి రాజుగారి సింహాసనం మీద కూర్చోపెట్టాడా? ఏంటి, ఆ క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రాజైపోయాడా? అవును అవును, వాడు పైకి మాత్రమే రాజు, వాడిని కంట్రోల్ చేసేది మన ఫెంగ్నే. ఎవరైనా తనని ఎదురిస్తే వాళ్ళందరినీ వాడు చంపేస్తున్నాడు. వాడు మన స్కూల్ ని నాశనం చేసేశాడు. మన గ్రాండ్ మాస్టర్ కూడా వాడి చేతిలో ఇరుక్కున్నాడు. మనం ఎలా అయినా గ్రాండ్ మాస్టర్ ని కాపాడాలి అని అంటూ ఉంటే, అది విని లీసన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. యూలీ లీసన్ వెనకాలే వెళ్ళి, లీసన్, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకు ఆయన మీద కాస్త కోపంగానే ఉంది, కానీ ఆయనకి ఏం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన ఒకసారి మీట్ అయ్యి ఆయన మా అమ్మని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి. ఓహో అలానా? అయితే నాతో రా, మనం వెంటనే అక్కడికి వెళ్దాము. వెంటనే వాళ్ళందరూ కలిసి అకాడమీలోకి వెళ్తున్నారు. అక్కడేమో మన గ్రాండ్ మాస్టర్ ని ఫెంగ్ ఒక మంత్రవలయంతో కట్టేసి బంధించి ఉంచాడు. అరే అల్లరిపిడుగా, నువ్వు వచ్చేసావా అనేసి గ్రాండ్ మాస్టర్ యూలీని గమనిస్తున్నాడు. అవును లీసన్, నువ్వెందుకు తనని ఇక్కడికి తీసుకొని వచ్చావు? యూలీ, ఆ కబోర్డ్ దగ్గర టోకెన్ ఉంది, దాన్ని తీసుకుని వెంటనే నువ్వు ఆ సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్ళు. లీసన్, నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు తనకి హెల్ప్ చేస్తున్నావు? ఓహో, ఎందుకు హెల్ప్ చేస్తున్నానో మీకు అర్థం కావడం లేదా? కాస్త ఆగండి, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇంతకీ నేనెవర్ని? మా అమ్మ ఎవరు? లీసన్, అవును, నాకు అన్ని గుర్తుకొచ్చేసింది. మీరు మా అమ్మను చంపి తన రక్తంతో డ్రాగన్ కింగ్ ని బంధించింది, అలానే మీరు నా మెమరీని సీల్ చేసి ఆ తర్వాత నన్ను మీ స్టూడెంట్ గా మార్చుకున్నది, ఇలా అన్నీ నాకు గుర్తుకొచ్చేసింది. లీసన్, నేను ఆ రోజు నిజంగా మీ అమ్మని చంపాలనుకోలేదు. నేను జస్ట్ తన రక్తాన్ని యూజ్ చేసుకుని ఆ డ్రాగన్ కింగ్ ని సీల్ చేద్దాం అనుకున్నాను. కానీ సడన్ గా మీ అమ్మ మధ్యలో అడ్డం వచ్చేసింది. అప్పుడు నా పవర్స్ మీ అమ్మ మీద తగిలింది. కానీ నేను ఆ రోజు అలా చేసింది మన హ్యూమన్ క్లాన్స్ వాళ్ళని కాపాడడం కోసమే. ఏంటి, హ్యూమన్ క్లాన్ ని కాపాడడం కోసమా? మీరింకా మారలేదా? కుండ్లోని ప్రజలు కూడా మనలాగానే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు, కానీ మీరు దాన్ని నాశనం చేసేశారు. ఎందుకంటే
మీకు వాళ్ళ పవర్స్‌ని చూసి భయం వేసింది. అందువల్ల మీరు మా అమ్మని యూజ్ చేసుకొని మా అంకుల్‌ని బంధించారు. నేనిప్పుడు అదే అంటున్నాను. వాళ్ళకి అంత పవర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా హ్యూమన్ క్లాన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందువల్లే నేనలా చేశాను. మీరు చెప్పేది వింటుంటే నాకు నవ్వొస్తుంది మాస్టర్. వాళ్ళెక్కడ మనకన్నా పైకొస్తారేమోనని మీకు భయము. అందువల్లే మీరిలా చేశారు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? ఆ డీమన్ సోల్ మన ప్రజలందరినీ చంపుకుంటూ వెళ్తూ ఉంది. ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్నే మీరు కోరుకున్నారా? నేను తప్పు చేశాను లీసన్. నువ్వే నన్ను చంపేయ్. ఏం ఆలోచించకు. నన్ను చంపేయ్ అని అంటూ ఉన్నాడు. లీసన్ వెంటనే వెళ్లి గ్రాండ్ మాస్టర్ గొంతు పట్టుకుంటున్నాడు. ఆలోచించకు లీసన్. నన్ను త్వరగా చంపేయ్. కానీ లీసన్ మాస్టర్‌ని చంపలేకపోతున్నాడు. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక అదే సమయంలో మన యూలి ఆ టోకెన్‌ని తీసుకొని ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్ళబోతూ ఉంటే ఫెంగ్ అక్కడికి వచ్చి యూలీని అటాక్ చేస్తున్నాడు. మర్యాదగా ఆ స్టోన్‌ని నాకిచ్చేయ్. లేదు నేనివ్వను ఫెంగ్. ఏంటి? నన్ను ఫెంగ్ అంటున్నావా? నన్నెందుకు ఆ వేస్ట్ ఫెలోతో కంపేర్ చేస్తున్నావు? వాడు వేస్ట్ ఫెలో అయితే నువ్వు వాడి బాడీని యూజ్ చేసుకుంటున్నావు. మరి నువ్వేంటి? ఏమన్నావు? అనేసి ఫెంగ్ యూలీతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఫైట్ జరుగుతూ ఉంది. కానీ ఫెంగ్ యూలీని ఓడించేసి ఆ స్టోన్ ని తీసుకోబోతున్నాడు. ఇక కరెక్ట్ గా అదే సమయంలో మన హీరో అక్కడికి వచ్చి ఫెంగ్‌తో ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి లాంగ్ వేని చూపిస్తున్నారు. తన ప్రిన్స్ మో సైన్యం యొక్క సహాయంతో క్రౌన్ ప్రిన్స్ ని ఓడించి రాజ్యాన్ని తను సొంతం చేసుకుంటూ ఉంది. ఇంతకీ మా నాన్న ఏమైపోయాడు? ఆయన్ని ఒక రూమ్‌లో బంధించి ఉంచారు. రా మనం వెళ్లి ఆయనకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసొద్దాము. ఇక్కడేమో ఇంకొక పక్క హీరో, హీరోయిన్ ఇద్దరూ కలిసి ఫెంగ్‌ని ఓడించడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాడు మన వాళ్ళని ఉతికి ఆరేస్తున్నాడు. అంతలో అక్కడికి చంగ్, యాన్ రాన్, పియాన్ రాన్ అలానే అసిస్టెంట్ అందరూ అక్కడికి వచ్చి ఫెంగ్‌ని అటాక్ చేస్తూ ఉన్నారు. మీరెందుకు ఇక్కడికొచ్చారు? మనమంతా ఫ్రెండ్స్ కదా! ఎప్పుడు మనమంతా కలిసే కదా ఫైట్ చేస్తాము. నువ్వది మర్చిపోయావా? ఇప్పుడు అందరూ కలిసి ఫెంగ్‌ని అటాక్ చేస్తూ ఉన్నారు. యూలీ నువ్వు వెంటనే వెళ్లి డ్రాగన్ కింగ్ ని రిలీజ్ చేయని అంటూ ఉన్నాడు. ఫెంగ్ యూలీని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అందరూ కలిసి ఫెంగ్ ని ఆపుతున్నారు. ఫెంగ్ వెంటనే అందరిని తన్ని పడేసి యూలీ దగ్గరికి వెళ్తున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి గ్రాండ్ మాస్టర్ అక్కడికి వచ్చి ఫెంగ్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఫెంగ్ వాడి ఫుల్ పవర్స్ ని యూజ్ చేసి గ్రాండ్ మాస్టర్ ని అటాక్ చేసేసి యూలీని ఆపడానికి వెళ్తూ ఉన్నాడు. కానీ అంతలో లీసన్ పైకి లేచి వీడిని నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే వెళ్లి డ్రాగన్ కింగ్ ని విడిపించని అంటూ ఉన్నాడు. యూలీ వేగంగా లోపలికి వెళ్లి డ్రాగన్ కింగ్ ని రిలీజ్ చేస్తుంది. అందువల్ల ఫెంగ్ బాడీలో ఉండే డ్రాగన్ సోల్ డ్రాగన్ కింగ్ బాడీలోకి వెళ్లిపోతూ ఉంది. ఫైనల్ గా డ్రాగన్ కింగ్ రిలీజ్ అయిపోయాడు. ఆయన రిలీజ్ అవ్వగానే కున్నున్ క్లాన్ కి చెందిన వాళ్ళ పవర్స్ అంతా వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. మన డ్రాగన్ కింగ్ వచ్చేసారని అనుకుంటూ ఉన్నారు. ఇక అదే సమయంలో డ్రాగన్ కింగ్ అక్కడున్న వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తూ ఉంటే యూలీ అడ్డుపడి మహారాజా మీరు వాళ్ళని చంపకండి అని అంటూ ఉంది. ఆ మాటలు విని డ్రాగన్ కింగ్ వాళ్ళని వదిలేసి సరే ఓకే రా మనం వెళ్దాము అనేసి డ్రాగన్ కింగ్ యూలీని కూడా అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. లీసన్ వెంటనే గ్రాండ్ మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ కి ఏమైందని చెక్ చేస్తూ ఉన్నాడు. లీసన్ నువ్వు నన్ను ద్వేషిస్తావని అనుకున్నాను. మాస్టర్ నేను మిమ్మల్ని క్యూర్ చేస్తాను. వద్దొద్దు వదిలే లీసన్. కానీ మీ అమ్మని చంపినందుకు నన్ను క్షమించు. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించలేవు అని. కానీ నన్ను క్షమించు అనేసి గ్రాండ్ మాస్టర్ చనిపోతున్నాడు. లీసన్ ఏమో గ్రాండ్ మాస్టర్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన లాంగ్వే వాళ్ళ నాన్నని మీట్ అవుతున్నాడు. అవును ఇంతకీ నువ్వెవరమ్మా? నాన్న మీరు మీ సొంత కూతుర్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నారా? లాంగ్వే నువ్వెందుకు అమ్మాయి గెటప్ వేసుకుని వచ్చావు? నాన్న ఇదే నా ఒరిజినల్ గెటప్. ఇక మీదట నేను నా ఐడెంటిటీని మార్చుకోలేను. అసిస్టెంట్ దాన్నిలా తీసుకొనిరా. అసిస్టెంట్ వెంటనే ఒక బాక్స్ ని తీసుకొనొస్తున్నాడు. అందులో నుండి కొన్ని జలగల్ని పంపిస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి వీటిని నా దగ్గరికి పంపకు. నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి? మీకు భయంగా ఉందా? ఈ జలగలున్నాయి కదా! ఇవే నన్ను మీ అందరి కళ్ళకి నేను ఒక అబ్బాయిలాగా కనిపించేలాగా చేసింది. దీనివల్ల నేను ఎంత బాధ అనుభవించానో మీకు తెలుసా నాన్న? సరే ఇప్పుడు చెప్పండి. ఆ జ్యోతిష్యుడు చెప్పిందంతా నిజమా? మీకు ఆడపిల్ల పుడితే మీ రాజ్యం పోతుందా? లేక మీరు చనిపోతారా? కానీ చూసారా నాన్న? చివరికి మీ కూతురే మిమ్మల్ని, మీ రాజ్యాన్ని మీ కొడుకు దగ్గర నుండి కాపాడగలిగింది. ఇప్పుడేమంటారు నాన్న? సారీ నన్ను క్షమించమ్మా. నేను పెద్ద తప్పు చేసేశాను. క్షమాపణ మీకు అంత తేలికైపోయిందా నాన్న? సరే నాన్న నేను మిమ్మల్ని క్షమిస్తాను అనేసి అక్కడి నుండి తను వెళ్ళిపోతూ ఉంది. 18 సంవత్సరాలు తను ఎంత బాధపడి ఉంటుంది. కానీ ఇప్పుడు అందులో నుండి బయటపడి ఒక వీరనారిలాగా నడుచుకుంటూ వస్తూ ఉంది. ఇక మీదట మన లాంగ్వేనే ఆ రాజ్యానికి మహారాణిగా ఉండబోతుంది. ఇక్కడేమో మనకి ఫెంగుని చూపిస్తున్నారు. తను చనిపోయిన తారా బాడీ ముందర కూర్చొని నేను నిన్ను ఇష్టపడుతున్నాను తారా. నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను. నేను కూడా నీతో వచ్చేస్తాను అనేసి తను విషం తాగేస్తున్నాడు. ఆ తర్వాత వెళ్లి తారా పక్కనే పడుకుంటున్నాడు. అప్పుడు సడన్ గా ఎవరో దగ్గుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తున్నాయి. తారా నువ్వు బ్రతికే ఉన్నావా? ఏమైంది నీకు? ఎందుకిలా అడుగుతున్నావు? అవును నువ్వెందుకు నా పక్కన పడుకొనున్నావు? అయ్యయ్యో తారా నువ్వు బ్రతికే ఉన్నావా? అది తెలియక నేను పాయిజన్ తాగేశానే. ఏంటి పాయిజన్ తాగావా?
అవును. అయ్యయ్యో! వెంటనే వామిటింగ్ చేసేయరా? అయ్యయ్యో! నాకు వామిటింగ్ కూడా రావడం లేదే! ఇప్పుడేం చేయాలి తారా? ఏదో మత్తుగా 2 రోజులు పడుకొని నిద్రపోయాను. అందుకని నేను చనిపోయానని ఫిక్స్ అయిపోతావా? అది మాత్రమే కాకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచించి పాయిజన్ కూడా తాగేసావా? అయ్యయ్యో! నేనేదో తెలియక చేసేసాను తారా! పైగా ఈ పాయిజన్ గంటలో పనిచేయడం మొదలుపెడుతుంది. నాకొక ఐడియా వచ్చింది. నా పొట్ట మీద బాగా గుద్దు తారా! నేను కక్కేస్తాను. అది విని తార ఫెంగు పొట్ట మీద ఒక గుద్దు గుద్దుతూ ఉంది. ఇక్కడేమో మనకి కుండ్లున్ ప్రజల్ని చూపిస్తున్నారు. వాళ్ళందరూ హ్యూమన్ క్లాన్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని డ్రాగన్ కింగ్‌ని అడుగుతూ ఉంటే, ఎందుకు? వాళ్ళు మన వాళ్ళందరిని 10 సంవత్సరాలు బానిసలుగా బంధించారు. అది నిజమే అయినప్పటికీ, ఇప్పుడు మనం వాళ్ళ మీద పగ తీర్చుకుంటే, వాళ్ళు మళ్ళీ మన మీద పగ తీర్చుకోవాలని ట్రై చేస్తారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి, మన ప్రజలు మనశ్శాంతితో బ్రతకలేరు. కాబట్టి వాళ్ళను పగ సాధించాలి అనే కోరికల్ని పక్కన పెట్టేసి, మనం కోల్పోయిన వాటిని బాగు చేయడానికి ప్రయత్నిద్దాము. అవును, మీరు చెప్పింది కూడా నిజమే. అది మాత్రమే కాకుండా ఇక మీదట మన ప్రజలు హ్యూమన్స్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. మనం మన క్లాన్‌కి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాము. నువ్వేం ఆలోచిస్తున్నావు యూలీ? ఏం లేదు. మహారాజు గారు మనం ఇక మీదట హ్యూమన్ క్లాన్‌కి చెందిన వాళ్ళతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదని చెప్పేశారు కదా! ఓహో! నువ్వు లీసన్ గురించి బాధపడుతున్నావా? అలా అయితే మన ఊరికి వెళ్ళేలోపే నువ్వే నీ లీసన్ దగ్గరికి వెళ్ళిపో. డ్రాగన్ కింగ్ నన్ను వెళ్ళనిస్తారా? ఏమో ఒకసారి అడిగి చూడు. ఇక్కడేమో లీసన్ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి గ్రాండ్ మాస్టర్‌కి నివాళులు అర్పిస్తున్నాడు. ఏంటి? నువ్వు వాళ్ళతో వెళ్ళబోతున్నావా? ఎందుకు? ఎందుకంటే నేను ఇష్టపడుతున్న వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఎవరు? నా చెల్లెలు కొడుకు గురించి మాట్లాడుతున్నావా? అవును. వాడు ఒక రకంగా కున్లున్ క్లాన్ యొక్క వారసుడు అయినప్పటికీ వాడి ఒంట్లో ఇంకా మనుషుల రక్తం ప్రవహిస్తూ ఉంది. నువ్వు వాడిని పెళ్లి చేసుకోలేవు. కానీ నేను లీసన్‌ని ప్రేమిస్తున్నాను. సరే నువ్వెళ్ళు. కానీ నువ్వు నీ ఏంజెల్ పవర్స్‌ని అలానే నీ పుట్టుమచ్చని నాకిచ్చేసి వెళ్ళు. మహారాజా అలా చేస్తే తను చనిపోతుంది. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే తనే మన కున్లున్ క్లాన్ యొక్క చివరి ఏంజెల్. కాబట్టి తను దానికి ఒప్పుకుంటేనే నేను తనని వెళ్ళనిస్తాను. సరే నేను దానికి ఒప్పుకుంటాను. వెంటనే డ్రాగన్ కింగ్ యూలీ యొక్క ఏంజెల్ పవర్స్ ని బయటకు తీస్తున్నాడు. యూలీ వెంటనే ఒక నార్మల్ హ్యూమన్ లా మారిపోతూ ఉంది. యూలీ నీకేమైంది? పైకి లేవమ్మా. ఇక అదే సమయంలో లీసన్ యూలీ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కానీ ఎంత వెతికినా యూలీ తనకి కనిపించడం లేదు. యూలీని తలుచుకుంటూ లీసన్ దిగులుగా వెళ్తూ ఉంటే ఎదురుగా యూలీ వస్తూ ఉంది. లీసన్ వేగంగా వెళ్లి యూలీని హగ్ చేసుకుంటున్నాడు. నిన్ను నేనింక చూడలేనేమో అనుకున్నానని లీసన్ అంటూ ఉంటే నిన్ను వదిలేసి నేనెలా వెళ్ళగలను? యూలీ ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంది. డ్రాగన్ కింగ్ యూలీ పవర్స్ ని బయటకు తీసిన తర్వాత ఆ డాక్టర్ యూలీకి కాస్త పవర్స్ ఇచ్చి యూలీని క్యూర్ చేస్తున్నాడు. నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రాణాలతో ఉండగలవు. అంతవరకు నువ్వు లీసన్‌తో కలిసి హ్యాపీగా ఉండు. అలానే ఆ క్రిస్టల్ స్టోన్‌ని నాకిచ్చేయి. అది మీకెందుకు? నేను దాని ఓనర్ దగ్గరికి చేరుస్తాను. ఇప్పుడు యూలీ అదంతా తలుచుకుంటూ ఉంది. యూలీ వీక్‌గా ఉండడాన్ని లీసన్ గమనిస్తున్నాడు. వెంటనే యూలీని మూన్ లైట్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావు? మన బాధ్యతలు పూర్తయ్యాక మనం మళ్ళీ ఇక్కడికి వస్తామని తాతకి చెప్పాను. ఓహో! అలానా? అయితే నువ్విప్పుడు తాతని బాగా మిస్ అవుతున్నావా? అవును. సరే రా వెళ్దాము అనేసి ఇద్దరూ కలిసి తాత ఉండే దీవి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే యూలీ చనిపోకుండా ఉంటుంది. అలా ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటున్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఇప్పుడు కొంతమంది కొత్త స్టూడెంట్స్ వచ్చి మ్యాజికల్ అకాడమీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సీనియర్ మాకు బుక్స్ ఇస్తారా? రేయ్! నేనెవరో తెలుసా? మీ అందరికీ నేనొక పెద్ద ఇన్‌స్పిరేషన్ అవుతానురా. నా చదువు, నా పవర్స్, నా తెలివితేటలు ఇవన్నీ మీకొక పాఠంలా ఉండాలి. ఓకే సీనియర్. రేయ్ అసిస్టెంట్ మన మాస్టర్ వస్తున్నారు. అయ్యయ్యో! నేను త్వరగా వెళ్లి క్లీన్ చేయాలి. మోసపోయాడు. బాగా మోసపోయాడు. యాన్ రన్ పియాన్ రన్ మిమ్మల్నేం చేస్తానో చూడండి అనేసి ఆ అసిస్టెంట్ వాళ్ళని తరుముకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు చూసుకోకుండా పియాన్ రన్ చంగ్‌ని గుద్దేస్తూ ఉంది. రేయ్ చంగ్ ఏంటి సిగ్గుపడుతున్నట్టు ఉన్నావు? పిచ్చోడా అలాంటిదేం లేదురా. రేయ్ చంగ్ నా దగ్గర ఎందుకు దాస్తున్నావురా? అరే మన చంగ్ ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు. ఒకసారి అలా చూడు. తారా ఫెంగ్‌ని పెళ్లి చేసుకుంది. రే పిచ్చోడా వచ్చి నా పక్కన కూర్చో. తారా నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవును నాకు తెలుసు. నువ్వెవరు? నేను ఫెంగ్‌ని. ఏంటి? కాదు నీ మొగుడిని. ఇక్కడేమో డాక్టర్ ఆ స్టోన్‌ని తీసుకొని వచ్చి ప్రిన్స్ మోని క్యూర్ చేస్తున్నాడు. ప్రిన్స్ మో కోమా నుండి కోలుకుంటున్నాడు. నువ్వు క్యూర్ అయిపోయావు కాబట్టి నువ్విక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. త్వరగా వెళ్ళు. లేకపోతే ఆ ఫెంగ్ నీ రాజ్యానికి రాజైపోతాడు. సరే. ఇంతకీ యూలీ ఎలా ఉంది? తనెక్కడుందో నాకు తెలీదు. కానీ తను లీసన్‌తో కలిసి హ్యాపీగా ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా జీవిస్తున్నట్టు ఉన్నారు. అవును. కానీ వాళ్ళు మనల్ని బాగా మిస్ అవుతున్నారు. అలా అయితే మనం అక్కడికి వెళ్దామా? మనం అక్కడికి వెళ్తే తాత ఏడుస్తాడు. కానీ తాత నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. అందుకే తన డ్రాయర్‌లో ఒక బొద్దింకను వేశాను. ఒరేయ్ దొంగ పిల్లి! ఆ పని చేసింది నువ్వేనా? లేదు తాత నేను కాదు. సరే. ఇంతకీ ఈ ఊయల ఎలా ఉంది? బాగుందా? కావాలంటే నేను మిమ్మల్ని ఒకసారి ఊపనా? ఏంటి మళ్ళీనా?
తాత వాళ్ళని హ్యాపీగా ఊపుతున్నాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా ఎలా ఉన్నిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకేమైనా మంచి మంచి డ్రామాలుంటే సజెషన్స్ ఇవ్వండి. ఇంకొక మంచి డ్రామాతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.